కామారెడ్డి బ్రహ్మకుమారి సెంటర్లో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. తల్లి పాలు ముద్దు డబ్బా పాలు వద్దు అనే నినాదాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ షేక్ రసూల్బీ అన్నారు. ఈ సందర్భంగా డిచ్పల్లి ప్రాజెక్ట్ లెవెల్ తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలపై సీఎం రేవంత్ స్పందించారు. భారీ వర్షాల సమాచారం దృష్ట్యా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి. హైదరాబాద్లో భారీ వర్ష సూచన దృష్ట్యా అధికారులు సమన్వయంతో పనిచేయాలి అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 7,353 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇందులో కాకతీయ కెనాల్ కు 3,000 క్యూసెక్లు, మిషన్ భగీరథకు 231, సరస్వతి కెనాల్ కు 300, అల్లిసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కు 180 క్యూసెక్ల నీటిని వదులుతున్నామని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1,078.30 అడుగుల నీరు నిల్వ ఉందన్నారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను జైలుకు పంపుతారా అన్న ప్రశ్నకు ఆయనను నేనెందుకు జైల్లో వేస్తా, ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చెర్లపల్లి జైలుకు తేడా ఏముంది, కేసీఆర్ ఓడిపోవడమే పెద్ద శిక్ష, నేను విద్వేష రాజకీయాలు చేయను అని స్పష్టం చేశారు.